యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలా మాట్లాడితే ఎవరికైనా బాధ అనిపించదా? నువ్వే చెప్పు. ఏదేమైనా గాని మీరు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి మీ అమ్మగారిలో ఏదో మార్పు వచ్చిందయ్యా. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి గొడవ పడుతూనే ఉంది ఆవిడ. ఎప్పుడూ లేనిది ఆయనకి నాకు గొడవలు పెట్టి ఎలాగైనా నన్ను ఆయనకి దూరం చేసి నన్ను ఇంట్లోంచి పంపించేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లని నేను మాత్రం ఆయన దానికి కాని దానికి తిడుతూ ఉంటే పడతాను. అందుకే నేను అలా మాట్లాడాను. ఎలాగైనా 10 రోజుల్లో డబ్బులు సంపాదించి ఆ నెక్లెస్ ని బాగు చేయించి నేను అసమర్థురాల్ని కాను అని ఆవిడికి తెలిసేలా చేస్తాను. సరే వదిన, మీరు నిర్ణయం తీసుకుంటే అది మారదని మాకు తెలుసు. మేం కూడా ఈ విషయంలో మాకు చేతనైన హెల్ప్ చేస్తాం. ఏం వద్దు బాబీ. ఏ వదినా? ఏ అంటే మీ హెల్ప్ తీసుకుంటే నేను ఆవిడ్ని మోసం చేసినట్టు. అందుకే నేను మోసం చేయలేను. ఎన్ని అన్నా కానీ ఆవిడ తల ఎత్తుకునే ఉండాలి, నేను తల ఎత్తుకునే ఉండాలి. అమ్మా, ఈ పంతాలు అవి ఎటు వెళ్తాయేమో. ఏంటి తాతయ్య, నేను ఓడిపోతానని నువ్వు భయపడుతున్నావా? ఓటమి గురించి కాదమ్మా, ఈ గొడవల వల్ల భవిష్యత్తులో నీకేదన్నా అయితే. తాతయ్య, నేను గీత కూతుర్ని. పరిస్థితులకు తల వంచడమే కాదు, పరిస్థితులతో తల వంచేలా చేయడం కూడా నాకు తెలుసు. తాతయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. వదినేమైనా అనుకుంది అంటే అది తప్పకుండా సాధించి తీరుతుంది. పదండి తాతయ్య, పదండి. అబ్బబ్బబ్బా, నువ్వు మామూలు దానివి కాదే. బట్ చిన్న ఇష్యూని ఇంత పెద్ద రచ్చ ఎలా చేశాను? అత్తా కోడళ్ళ సవాల్. 10 రోజుల్లో చెప్పింది చెయ్యకపోతే ఇంట్లోంచి పోతావా? డబ్బులు సంపాదించకపోతే పోతా, కానీ సంపాదించి నిలబడతాను. ఎవరికి వాళ్ళు తగ్గకుండా తొడలు కొట్టేశారు. ఒకవేళ అది 10 రోజుల్లో డబ్బు సంపాదిస్తే అప్పుడేంటే? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. నేనేం చేశానే? ఆ గుండమ్మ సంపాదిస్తుందేమో, ఎదుగుతుందేమోనని అపశకునం మాటలు మాట్లాడుతున్నావు చూడు, అందుకు. అంటే కీడెంచి మేళ్ళెంచమంటారు కదా. కీడెంచు, కానీ ఆ గుండమ్మ కీడెంచు. ఎట్టి పరిస్థితుల్లో అది గెలవద్దు. గెలవడానికి అదేమైనా అవకాశాలు వెతుక్కుంటే మనం చెడగొడదాం. మనిద్దరమునా? కాదు, అత్తయ్య గారితో కలిపి ముగ్గురం. ఆవిడ్ని కూడా మన పార్టీలోకి అధికారికంగా ఆహ్వానిద్దాం. పద. అత్తయ్య గారు, మీరు సూపర్ అండి. దేనికి? దేనికి అంటారేంటి? ఇందాక ఆ గుండమ్మ మీద సాధించిన విజయానికి. ఓ, నానమ్మ, అత్తయ్య గారికి సెల్యూట్ కొట్టడమే. కామాక్షి, నువ్వు గొప్పగా ఆ గుండమ్మతో వాదించావు. అలాగే దాన్ని ఓడిస్తే నువ్వు గెలిచినట్టు. ఓడించటానికే పనిగట్టుకుని కూర్చున్నానా? 10 రోజుల్లో అది డబ్బెలా సంపాదిస్తుందో నేను చూస్తాను. ఆ గుండమ్మ అసలే మాయల మరాఠీ. నువ్వు ఆదమర్చున్నావంటే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించినా సంపాదిస్తుంది. అది గెలిచింది అంటే మీరు ఓడిపోయినట్టే. మీరు ఓడిపోవడం నేను చూడలేను అత్తయ్య. ఏంటి, నాకంటే గుండమ్మ మీద నీకెక్కువ కోపం ఉన్నట్టుంది? అదేం కాదత్తయ్య, ఇది ఆ గుండమ్మ మీద ఉన్న కోపం కాదు, మీ మీద ఉన్న ఇష్టం. నీ పట్ల ఉన్న గౌరవం. అదే పిల్లలం మేము ఓడిపోయినా
పెద్దలు మీరు ఓడిపోకూడదు కదా. సమస్య లేదు. ఈ ఛాలెంజ్లో నేనే గెలుస్తాను. గెలిస్తే వెంటనే దాని ఇంట్లోంచి గెంటేస్తావా? ముందు అది ఓడిపోయి నా ముందు నిలబడని. అప్పుడు ఏం మాట్లాడుతుందో, ఏం మొహం పెట్టుకుని నా ముందు నిలబడుతుందో చూస్తాను. ఈ కామాక్షి అంటే ఏంటో అప్పుడు చెప్తా. కామాక్షి ఏంటే అప్పుడు చెప్తా దానికి. గుండం అంటే ఇష్టం లేదు అంటుంది. అది ఓడిపోవాలి అంటుంది. ఓడిపోతే ఇంట్లోంచి గెంటేస్తావా అంటే సమాధానం చెప్పడం లేదు. పోనీ పోనీ హెల్ప్ చేద్దామా అంటే సరే అని మనతో చేతులు కలపడం లేదు. అసలు ఏంటి దాని వరుస? ఆవిడకు మనలాగే గుండమ్మ ఇంట్లో నుంచి ఆది జీవితంలోంచి బయటికి పోవాలని ఉంది. తనెంతైనా అత్తగారు కదా, పెద్ద కోడల్ని ఓడించడానికి చీప్గా చిన్న కోడలతో చేతులు కలిపితే తన గ్రేట్నెస్ పడిపోతుందని. ఈ విషయం బయటపడకుండా బ్యాలెన్స్ చేసి మాట్లాడుతుంది. ఆవిడ స్టంట్ ఎలా ఉన్నా సరే, మనం మాత్రం ఈ క్షణం నుండి గుండమ్మ ఏం చేస్తుందో, ఎలా ఆలోచిస్తుందో అని కనిపెడుతూనే ఉండాలి. తన గెలుపుకి ఉపయోగపడే అన్ని దారులని మూసేస్తూనే ఉండాలి. అమ్మా, మా అత్తయ్య గారికి మా మావయ్య గారు ఎంతో ప్రేమగా తెచ్చిన నెక్లెస్ నా వల్ల విరిగిపోయింది. నా వల్ల జరిగిన పొరపాటుని నేనే సరిదిద్దాలి. నేను గాని ఓడిపోయానంటే ఛాలెంజ్ ప్రకారం ఆయన్ని వదిలి వెళ్ళాలి. అది జరగకూడదు. ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించేలా చెయ్యమ్మా. ఏంటి గుండమ్మా, పూజ అయిపోయిందా? ఏంటమ్మా అదులో ఉన్నావు? ఏం చెప్పను తాతయ్య, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఊరుకో అమ్మా, అదేదో ఆవేశంతో వాగింది. నువ్వు కోపంలో ఏదో అన్నావు. ఆ మాటలేం పట్టించుకోకమ్మా. ఈ మాట ఉదయంతో చెప్పడం కాదు నాన్న, అమ్మతో చెప్తారా? ఏరా చెప్తారా? మీ అమ్మ అంటే నాకేమైనా భయమా? కామాక్షి, కామాక్షి! మావయ్య, మావయ్య, వద్దు మావయ్య. అత్తయ్య గారితో ఈ విషయంపై మీరేం మాట్లాడొద్దు. నేను ఓడిపోతానని భయపడి మీతో రికమెండేషన్ చేయించాను అంటారు. అయితే ఛాలెంజ్ కంటిన్యూ చేస్తానంటావు. అన్న తర్వాత మాట మీద నిలబడాలి కదా మావయ్య. ఓ పోనీ ఎవరికీ తెలియకుండా ఆ డబ్బులు నేను ఇవ్వనా అమ్మా? అలా ఒకరి హెల్ప్ తీసుకుంటే అత్తగారిని మోసం చేసినట్టు అవుతుంది. మా అత్తయ్యని నేను మోసం చేయలేను. ఇది మా డైలాగ్ కాదబ్బాయ్, మీ కోడల డైలాగు. వదిన, పోనీ ఏదైనా జాబ్లో జాయిన్ అవుతావా? జాబ్లో జాయిన్ అయితే డబ్బులు 30 రోజుల తర్వాత ఇస్తారు, కానీ 10 రోజుల్లో ఎవరిస్తారు? అది పాయింటే. మరిప్పుడు సొల్యూషన్ ఏంటమ్మా? ఏం చేయాలో అర్థం కాక అందరూ బాధపడుతున్నారు పాపం. గుణమా, గుణమా, ఏంటండి? ఏంటి అందరూ గ్రూప్ మీటింగ్ పెట్టారు? బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయిరా. అవును, రోజు ఈ టైంకి కాఫీ ఇస్తావు కదా, ఇవాళ ఇంకా తేలేదేంటి? అయ్యో, మర్చిపోయాను. ఇప్పుడే పెట్టి ఏ తీసుకొస్తాను. ఆగు, ఇప్పుడు పెడతావా? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు వదిన దేవుణ్ణి వేడుకోవడంతోనే సరిపోయిందన్నయ్య కదా వదిన? దేని గురించి? అదే అత్తయ్య గారికి నాకు జరిగిన గొడవ గురించి మీకు తెలుసు కదండి. 10 రోజుల్లో డబ్బులు కావాలి కదా. ఇంత టెన్షన్ పడేదానివి మా అమ్మతో ఛాలెంజ్ ఎందుకు చేసావు?
మీ అమ్మే అత్త అనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆత్మాభిమానం ఉన్న పిల్ల కాబట్టి కోపం వచ్చి తను ఛాలెంజ్ చేసింది. అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలియక, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక టెన్షన్ పడుతుంది. అయినా నువ్వు కూడా తనను గేల్ చేసి మాట్లాడితే ఎలా మనవడా? ఇదిగో నా మనవరాలకి ఏదైనా మంచి సలహా ఇవ్వచ్చు కదా. అవునరా. సలహానా? దేనికి? 10 రోజుల్లో వదినకు కావాల్సిన డబ్బు సంపాదించడానికి. ఓ అవునా? అయితే ఓ పని చేయి. మన ఇంటికి దగ్గరగా ఉన్న చౌరస్తాలో రోజు ఉదయాన్నే రాళ్లు కొట్టడానికి, మనుషులు తీసుకెళ్లడానికి ఒక ట్రాక్టర్ వస్తుంటుంది కదా. రేపు ఉదయం పాత చీర ఒకటి కట్టుకొని, నెత్తిన గుడ్డ ఒకటి పెట్టుకొని ఆ ట్రాక్టర్లో ఎక్కేసాయి. ఏంట్రా, నా కోడలు రాళ్ళు కొట్టాలా? దీని పర్సనాలిటీకి ఆ పని అయితేనే సూటబుల్. రాళ్ళు కూడా సంపాదించాల్సిన కర్మ నా మనవరాలకి ఏం పట్టలేదు. అంతే కదా, రాళ్ళు కొట్టాలనంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి కొట్టు. వదిన ఆపదలో ఉంది, సలహా చెప్పు అంటే వెధవ సలహాలు చెప్తున్నావు. రేయ్, రాళ్ళు కొట్టక మీ వదిన ఉన్న IAS పాస్ అయిందా? కలెక్టర్ ఉద్యోగం ఇస్తారు మరి. ఇంట్లో కూర్చొని వంట చేయడం తప్ప ఏమొచ్చురా? నాలా ఏమైనా క్రియేటివిటీ ఉందా? మొన్నేదో పొరపాటున డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చింది, దానికి కూడా నేనే ఇన్స్పిరేషన్. ఏమన్నారు? నీకు ఏ విషయంలోనైనా నేనే ఇన్స్పిరేషన్ అని అంటున్నాను. నా వల్ల నువ్వు డాన్స్ కాంపిటీషన్లో గెలిచి డాన్సర్వి అనిపించుకున్నావు అన్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. దేనికి? డబ్బులు ఎలా సంపాదించాలా అని నేను తల బాదుకుంటుంటే చక్కటి ఐడియా చెప్పారు కదండి. నేను డాన్స్ స్కూల్ పెడతాను. డాన్స్ స్కూలా? పిల్లలకి డాన్స్ నేర్పించి డాన్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటాను. ఎంతైనా భార్యాభర్తలంటే 50-50 అంటారు కదా. అందుకే నీ గురించి ముందే ఆలోచించి ఇలా చెప్పుంటాడమ్మా. మరి లేకపోతే ఇంత మంచి ఐడియా ఇంత సడన్ గా ఎలా చెప్తాడు? అవును గుండమ్మా, మా మనవడ మనసులో బాగా లోతుగా పాతుకుపోయి ఉంటావు. అందుకే నిన్ను ఎలాగైనా గెలిపించాలని రాత్రంతా బాగా ఆలోచించి బాగా మదించుంటాడు. ఆలోచన వచ్చేసింది. ఓ మీరు భలేవారండి. దీనికి లేనిపోని కల్పించి మా అమ్మకి నాకు గొడవలు పెడతారా ఏంటి? రే, మేమెందుకు గొడవ పెడతాంరా? మరి మీరు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. ఇదిగో గుండమ్మా, వాళ్ళు అంటున్నట్టు నేనేదో నీ గురించి ఫీల్ అయిపోయి ఆలోచించి సలహా చెప్పట్లేదు. ఏదో ఫ్లోలో వచ్చేసింది అంతే. ఎలా వస్తే ఏంటండి, సమయానికి మంచి ఆలోచన చెప్పారు. ఈ ఆలోచననే ఇంప్లిమెంట్ చేస్తాను. డాన్స్ కాంపిటీషన్లో గెలవడంతో ఆ రోజు నాకు మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు ఈ రోజు కూడా అలాగే ఉంది. అవునమ్మా, మీ కోడలు మా మనవరాలకి డాన్స్ నేర్పిస్తుందేమో అడగండి అని నన్ను చాలా మంది తెలిసిన వాళ్ళు అడిగారమ్మా. నన్ను కూడా అడిగారు వదినా. ఓహో, మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అడిగి ఉంటారే. అడగకపోయినా ఇప్పుడు చెప్తాను. నా మనవరాలు గుండమ్మ డాన్స్ స్కూల్ పెట్టింది, ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి రండి అని మైకు లేకుండా అరుస్తాను రోడ్డు మీద చేరి. ఏమండి, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇదేంటి, దానికి దారే దొరకదు అనుకుంటే ఆయనే ఐడియా ఇచ్చాడు. అయితే గుండమ్మ గెలుస్తుందా? నువ్వు నోరు మూస్తావా? వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? పిల్లల్ని రాని, వచ్చిన వాళ్ళని ఎలా పంపాలో నేను చూస్తాను. అయిపోయిందే. ఇక గుండమ్మ ఛాలెంజ్ లో గెలిచేసినట్టే.
బేసిక్గా ఏదైనా డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే కొంచెం పేరొస్తుంది. కానీ ఇంత లావుగా ఉండి కూడా అది అంత మంచిగా డాన్స్ చేసి గెలిచింది చూసావా? దాంతో గుండమ్మకి ఎవ్వరికి రానంత పేరొచ్చింది. అలాంటిది అది నేను డాన్స్ నేర్పిస్తానని అనౌన్స్మెంట్ ఇవ్వటమే ఆలస్యం. జనం వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా మన ఇంటి మీద పడిపోతారు. అంతేనంటావా? అనుమానమే లేదే. ఆ డబ్బులు మీ అత్తమొహాన కొట్టేసి ఆ నెక్లెస్ బాగు చేయించడం ఖాయం. ఛాలెంజ్లో గుండమ్మ గెలవడం ఖాయం. యథావిధిగా నువ్వు ఏదో ఒక మూలకు పోయి చేతులు పిసుక్కుంటూ ఏడవటం ఖాయం. ఏడుపు నా ఇంటి పేరు అనుకుంటున్నావా? నా కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నావా? మాట్లాడితే నేను ఏడుస్తానంటావేంటి? గుండమ్మ గెలిస్తే నువ్వు చేసే పని, నీకు మిగిలే పని ఏడవటం ఒకటే కదా. కాదు, ఈసారి అలా జరగనివ్వను. నేనే రివర్స్ చేస్తాను. ఏం చేస్తావు? గుండమ్మ అనౌన్స్ చేసేస్తే దాని దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి పిల్లలు వచ్చేస్తారనుకుంటున్నావా? ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం నుంచే బయటికి పంపిస్తే? అదేంటి, బెదిరించి పంపించేస్తావా? వచ్చిన వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఊరుకుంటారా, ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నా తోలు ఒలిచేస్తాడు. మరి వచ్చిన వాళ్ళని వెనక్కి ఎలా పంపిస్తావే? భయపెట్టి. అంటే హర్రర్ సినిమాలో లాగా దెయ్యం గెటప్లు ఏమైనా చేస్తావా? నేను దయ్యం వేషం వేయను. నీతో ఒక సరికొత్త వేషం వేయిస్తా. నాతోనా? ఏంటి? వాళ్ళు నమ్ముతారంటావా? ఖచ్చితంగా నమ్ముతారు. అసలు ఆ క్యారెక్టర్ కి నేను సూట్ అవుతానంటావా? అనుమానమే అవసరం లేదు. ఒకసారి ఆ క్యారెక్టర్ వేసి చూడు. ఫ్యూచర్ లో నీకన్నీ ఇలాంటి క్యారెక్టర్లే రాకపోతే నన్ను అడుగు. గుండమ్మ గారి దగ్గర డాన్స్ నేర్చుకునే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. శ్రద్ధగా నేర్చుకోవాల్సింది, సరేనా? అయ్యో, అదిగో పిల్లల్ని తీసుకుని జనం రావడం మొదలైంది. నువ్వు సైడ్ అయిపో. నేను చెప్పినప్పుడు ఎంట్రీ ఇవ్వు, అర్థమైందా? త్వరగా వెళ్ళు, వాళ్ళు వచ్చేస్తున్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగండి ఆగండి ఆగండి. ఎవరండి మీరు? గుండమ్మ గారి కోసం వచ్చామండి. దేనికి? ఆవిడ పిల్లలకి డాన్స్ నేర్పడానికి క్లాసులు కండక్ట్ చేస్తున్నానని మెసేజ్ పెట్టారండి. ఓ, ఆవిడ గొప్ప డాన్సరు, అందరికీ తెలిసిందే కదండి. అందుకే మా పిల్లల్ని ఆవిడ దగ్గర జాయిన్ చేయడానికి తీసుకొచ్చాం. ఓ అమ్మో, మీరా? ఏమైందండి? మా గుండమ్మ డాన్స్ క్లాసులు పెట్టాలనుకున్నా, మీ పిల్లలకి మీరు డాన్స్ నేర్పించాలని మీరనుకున్నా, అది ఇప్పుడు జరిగే పని కాదండి. ఏమంటే గుండమ్మ గారికి ఒంట్లో బాలేదా? పిచ్చి పట్టింది. ఏంటి, గుండమ్మ గారికి పిచ్చి పట్టిందా? ఇందాక ఫోన్లో మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడిందే. ఆహా, పిచ్చి పట్టింది గుండమ్మ కాదు. దాని డాన్స్ చూసి చూసి మా నాన్నమ్మకి పిచ్చి పట్టింది. కావాలంటే అక్కడ చూడండి. తై తై తకతై తై తై తకతై.
అయ్యో చూసారా? అయ్యో ఎవరు మీరు? ఆ, అది గుండమ్మ దగ్గర డాన్సు. హా, డాన్సా? నేను తన దగ్గరే కదా నేర్చుకున్నాను. నేను నీకు నేర్పించినా? నేను నేర్పించినా? తై తై తక్క తై 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 బూ తై తై తక్క తై తై. చూసారా? గుండమ్మ దగ్గర డాన్స్ నేర్పిస్తే వన్ డేలో మీ పిల్లలు కూడా ఇలాగే అయిపోతారు. తై తై చూసారా తక్క తై మీరు? తై తై. మీరు వద్దు, మీ డాన్స్ వద్దు మాకు. డాన్స్ వద్దా? డాన్స్ వద్దంటే కొరుకుతాను. డాన్స్ వద్దా? డాన్స్ వద్దా? కొరికేస్తాను. ఆగండి, మీకు చెప్పేది ఆగండి.